ఎవరైతే కామనర్స్ సెలెక్ట్ అవ్వలేదో అవ్వని వాళ్ళలో నుంచి నాకేం కంప్లైంట్స్ లేవు, వీళ్ళు ఎందుకు అవ్వలేదు, వీళ్ళు ఎందుకు చేయలేదని. సో మీకు అలా ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకే, చేస్తారు కదా. నేను ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఎపిసోడ్ మొత్తంలో బాగా నచ్చింది ఏంటంటే షకీబ్ది మాత్రం పిచ్చ నచ్చింది. పిచ్చగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఈ 4 టాస్క్లో మీరు ఏ టాస్క్ ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. నేనైతే షకీబ్ది పిచ్చగా ఎంజాయ్ చేశాను. ప్రతి మనిషిలో కనిపించిన ఒక డార్క్ ఉంటుంది. సో నాలో కూడా ఒక డార్క్ నా కొడుకున్నాడు. సో నాకేంటంటే సైకోటిక్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ సైకో గారు ఆ మనుషుల్ని చంపుతుంటే కత్తిసుకొని పొడుస్తుంటే నాకు చాలా ఎంజాయ్ చేస్తాను దాన్ని. అది ఎందుకు తెలియదు నాకు. మనోడు షకీబ్ కూడా నాకు అదే అనిపించింది, చాలా బాగా అనిపించింది. అందుకని షకీబ్కి ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యాను నేను, మనోడు మొబైల్ పగలగొడుతుంటే. అండ్ బిందు మొన్న ఏదైతే తప్పు చేసిందని మాట్లాడుకున్నామో, ఎంతైనా ఆడపుల్లి మన మాటలు వినుంటుందా అంటే వినుండదు, ఆ ఎపిసోడ్ ముందే జరిగిపోయి ఉంటుంది. సో డాలియాకి ఎందుకు రెడ్ ఇచ్చింది అండ్ అనుష రత్నానికి ఎందుకు గ్రీన్ ఇవ్వాల్సి వచ్చింది, ఇద్దరు ఈక్వల్గానే మాట్లాడారు కదా, ఇద్దరికి ఎమోషనల్గా సేమ్ ఉంది కదా, ఎందుకు ఇచ్చింది అని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. బిగ్ బాస్ నేను చూడలేదని చెప్పి నాకు ఆన్సర్ కూడా ఇచ్చాడు. సో అలాంటిది ప్రతి మనిషి తప్పు చేస్తుంటారు, ఆ తప్పును సరిదిద్దుకునే వాళ్ళే మహాత్ములు అవుతారు. సో బిందు ఆడపులి కాబట్టి తప్పు సరిదిద్దుకుంది అనుకుంటాను. సో సెలెక్ట్ చేసింది, మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ నవదీప్. సో నవదీప్ ఒక రాయిని ఒక శిల్పంగా మార్చే ప్రాసెస్లో ఉన్నాడు. సీరియస్లీ ఒక రాయి ఉంది, దాన్ని శిల్పంగా మారుస్తున్నాడు. షకీబ్ని ఇద్దరు రిజెక్ట్ చేస్తే సెలెక్ట్ చేశాడు ట్రబుల్డ్ చైల్డ్. ఇప్పుడు ట్రబుల్డ్ చైల్డ్ టాప్ 15లో ఉన్నాడు. పొద్దున బిగ్ బాస్ హౌస్లోకి మనోడు అడుగు పెడితే, మనోడు వెళితే ఆ క్రెడిట్ గోస్ టు నవదీప్ ఓన్లీ, ఇంకెవ్వరికి లేదు. రాయిని శిల్పాన్ని చేసిన వ్యక్తి నవదీప్ అవుతాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకళ్ళు ఉన్నారు. మొన్న శ్రీజాది నాకు ఎందుకో డౌట్ అనిపించింది అబ్బా, అంటే అమ్మాయి సెలెక్ట్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది నాకు శ్రీజ. లేకుంటే ఒక్క చిన్న క్లిప్ని లాస్ట్ అంతా అయిపోయింది అన్నప్పుడు యాడ్ చేసి అది శ్రీజాకి చాలా ఫేవర్ అయిపోయింది. బయట మామూలుగా మార్కెట్లో శ్రీజ ఫాలోయింగ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఈ రోజుకి రేపొద్దున టాస్క్ స్టార్ట్ అయితే ఏమైతే తెలియదు, కానీ ఈ రోజుకి అయితే శ్రీజాకి మామూలు ఫాలోయింగ్ లేదు. ఎందుకంటే జడ్జే డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు కాబట్టి శ్రీజాకి చాలా గట్టి ఫాలోయింగ్ వచ్చింది. సో బిగ్ బాస్ కావాలని అమ్మాయికి యాడెడ్ అడ్వాంటేజ్ తీసుకురావడం కోసం వేసాడేమో, అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని అనిపించింది నాకైతే. ఓకే, 1 by 1 టాస్క్ల గురించి మాట్లాడుకునే ముందు అండ్ థ్యాంక్స్ టు క్రిష్ గారు. సో కేతమ్మ గారికి ఏదైతే ఛాన్స్ ఇస్తా అన్నారో, సినిమాలో ఒక అవకాశం ఇస్తా అన్నారో, మేబీ ఆయన తెలంగాణ రిలేటెడ్ సినిమాలు చేస్తుంటారు. సో ఆ యాక్సెంట్ మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా కావాలి, దానికి వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తను కూడా చాలా న్యాచురల్గానే పర్ఫామ్ చేస్తుంది, మాట్లాడుతుంది, కెమెరా ఫియర్ ఏం కనిపించట్లేదు. కాబట్టి ఆ కేతమ్మ ఆవిడ అలా అడగడానికి కూడా నీకు సిగ్గుండాలి రమేష్. 18,000 మందిని దాటుకొస్తే కెమెరా ఫియర్ బొక్క ఏముంటుంది చెప్పు. సో ఖచ్చితంగా ఆమెకి సినిమా ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ క్రిష్ గారు తీసే సినిమాల్లో ఎక్కువగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఉంటాయి కాబట్టి మేబీ ఇస్తారని అనుకుందాం. అండ్ నవదీప్ బ్రో కూడా కోఆర్డినేట్ చేస్తాను అని చెప్పి కేతమ్మ గారికి మాట ఇచ్చారు కాబట్టి సో చూద్దాం, ఆమెకి ఒక సినిమా ఛాన్స్ అవకాశం ఇస్తే. ఎందుకంటే అంత పెద్ద అంతమంది కుర్రాళ్ళతోటి అక్కడ దాకా వచ్చి పోటీ పడి వచ్చింది అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆమె కరెక్ట్ కాదు. సో దాంట్లో ఎటువంటి నో సెకండ్ థాట్. బట్ ఇంత దూరం వచ్చినందుకు ఆమెకి ఏదో ఒకటి దారి చూపిస్తే సినిమాలకైతే మనం ప్రాబ్లం లేదు అనిపించింది నాకైతే. అండ్ వాళ్ళు కూడా అదే డెసిషన్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ టాస్కుల గురించి మాట్లాడుకుందాం. ఇంకా టాస్కుల గురించి మాట్లాడుతుంటే నాకు నిన్న ఒక్క మాస్క్ మ్యాన్ హరీష్ ఏదైతే ఉందో ఆ ఒక్క టాస్కే నాకు ఎఫర్ట్ బేస్డ్ కనిపించింది. మిగిలిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో, శ్రీజ టాస్క్ అవ్వచ్చు, తర్వాత ప్రసన్న కుమార్ టాస్క్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైతే మిలిటరీ మ్యాన్ ఆ టాస్క్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకొక టాస్క్ ఏదైతే ఉందో బెలూన్ టాస్క్ అవ్వచ్చు, సో ఈ నెక్స్ట్ కల్కి ఏదైతే మనీ టాస్క్ అవ్వచ్చు, ఈరోజు నీళ్ళు కొట్టే టాస్క్ అవ్వచ్చు, ఆ చెస్ట్ హెయిర్ టాస్క్ అవ్వచ్చు. సో ఇవన్నీ నాకు ఎందుకో లక్ బేస్డ్ టాస్క్ లాగే అనిపించాయి. ఎంత లక్ బేస్డ్ టాస్క్లు అంటే పాపం ఈరోజు ఆ శ్రీతేజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి చెస్ట్కి చాలా హెయిర్ ఉండే, మిగిలిన వాళ్ళకి ఎవరికి హెయిర్. మనీష్ని సెలెక్ట్ చేసుకుంటే మనీష్కి అసలు ఆయన షర్ట్ తీరో అన్నాడు. షర్ట్ తీస్తే మొత్తం క్లీన్ షేవ్డ్ ఉండే, ఆయన బాడీలో ఎక్కడ ఆయనకి హెయిర్ లేదు. ఆ నెక్స్ట్ ఇంకెవరున్నారు, మనోడు ఏమంటే షకీబ్ నేను ఆడతా అంటారు అన్నిటికీ. సో నేను ఛాన్స్ పోయింది కాబట్టి సో మనోడు షర్ట్ తీసేసి మరీ వచ్చారు. యాక్చువల్గా మనోడే సెలెక్ట్ చేసుకున్నాడు. మనోడు కొంచెం హెయిర్ ఉంది. ఆ తర్వాత అసలు ఎంత కామెడీగా ఉందంటే ఆ తర్వాత మన లాయర్ నాగ ప్రశాంత్. సో అతన్ని ఏమంటే అది ఎట్టెత్తి షర్ట్
కొంచెం వేడిగా అనిపించింది, పర్లేదులే, అదేదో ఫ్యాషన్ షోలోకి వచ్చినట్టే ఉంది. సడన్గా ఎంటీవీలోకి వెళ్ళానేమో అని అనిపించింది, కాదది స్టార్ మాలోనే ఉన్నా. మనోడిని సెలెక్ట్ చేసిండు. సో వాళ్ళిద్దరు మధ్య గొడవ అయింది అనమాట. సో తిరిగి గెలవాలంటే వాళ్ళిద్దరు ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇద్దరికి కూడా మనోడికి ఉన్నంత హెయిర్ లేదు పాపం. నిజంగా ఇలా టాస్క్ పెట్టి మనోడికి లిటరలీ బ్యాడ్ లక్ అంతే. ఆ శ్రీతేజ్ది పోయింది. అండ్ నాగప్రశాంత్ది ఏమంటే అక్కడ కామెడీ ఎలివేట్ అయింది. సో నాగప్రశాంత్కి సెలెక్ట్ చేయడానికి, యాక్చువల్గా అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. అతను సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏమనిపించింది అంటే మస్తు కామెడీ చేస్తున్నాడు అతను ఏదో తోపనో ఇంకోటనో కనిపించలేదు, కానీ కామెడియన్గా బాగానే పనికొస్తారు. కొంచెం కామెడీ చేస్తాడు అతను, మాటల్లో అవ్వచ్చు, అతను చేస్తాడు అవ్వచ్చు. అతను నాకు అక్కడ లాయర్ లాగా ఎక్కడ కనిపించలేదు. ఆ హుందాతనం, ఆ ప్రొఫెషనాలిటీ ఎక్కడ కనిపించలేదు. మంచి చిల్లున్నాడు, మంచి కామెడీ చేస్తున్నట్టే నాకు కనిపించింది. అండ్ సో కాబట్టి మేబీ అతన్ని సెలెక్ట్ చేసినట్టున్నారు. బట్ ఈ టాస్క్లో మాత్రం అతని పర్ఫార్మెన్సే బాగుంది అనిపించింది. సో శ్రీతేజ్ అది చెప్పలేదు, బట్ నాకెందుకో శ్రీతేజ్కి కొంచెం పాపం బ్యాడ్ లక్ ఫేవర్ అంతే. బ్యాడ్ లక్ అది మనం ఏం చేయలేం. ఫస్ట్ మర్చిపోయి అసలు వాటర్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. నీళ్ళు మొహాన కొట్టాల్సిన టాస్క్. సో ఎవరైతే టాస్క్ లాలేదో వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. మనీషు, గీతమ్మ, కడప డాక్టర్, శ్రీతేజ్, లాయర్ నాగా అండ్ అలేఖ్య ఎవరైతే ఆ అమ్మాయి ఉందో, సో ఆ అమ్మాయి అందరూ వచ్చి నిలబడ్డారు. మొహాన్ నీళ్లు కొట్టాలి, నవదీప్ మొహాన్ నీళ్లు కొట్టాలి. సో అది చాలా ఎందుకు నాకు అర్థం కాలేదు. టాక్క నీళ్ళు కొట్టిపడుతుండే అదే ఆ షకీబుల్ బిల్చుని పడే మొహాన్ ఎప్పుడో కొట్టాడు. అరే అది ఎందురా నీ గ్రీన్ గురించిండే కదరా నన్ను తమ్ముడే ప్యాకెట్ అనేవాడు. అది ఉండాలి, కొట్టిపడదొబ్బాలి. కొట్టేసిన తర్వాత ఏదో ఒక లాజిక్ చెప్పాలి. అలా కొట్టండి అని అన్నప్పుడు గీతం అని బరాబర్ నేను కొట్టిపడదొబ్బుతా, కానీ జడ్జి అంటే దేవుడితో సమానం అందుకనే కొట్టట్లేదంటే ఎక్కడ క్రిష్ గారు ఏం చెప్పారు, శివుడి మీద నీళ్లు పోస్తాం కదా మనం, అలాగే అనుకొని చేసేసే అన్నారు. ఆ మాట చెప్పేసరికి కొంచెం అందరిలో ఒక ఆలోచన వచ్చింది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆలోచన ఆయన చెప్పాడు కాబట్టి మనం చేస్తే, ఆయన చెప్పాడు కాబట్టి మనం చేసినట్టు ఉంటుందని చెప్పి సైలెంట్గా ఉన్నారు. అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే క్రిష్ గారు కూడా అబ్జర్వ్ చేసిందంటే మనీష్ది నాకు ఆయన ఒక లాజిక్ చెప్పాడు. యాక్చువల్గా ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది కూడా. అది మామూలుగా ఆయన చెప్పకుండా వీళ్ళు ఎవరైనా చేసి ఆ లాజిక్ చెప్పుకుంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉండేవాళ్ళు. బట్ ఆ లాజిక్ ఆయన చెప్పిన తర్వాత మనిషి ఒకటే డేర్ చేయడానికి ముందుకు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరు డేర్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి ముందుకు వస్తాయి, బాగోదేమని. దట్టు ఇక్కడ బిందు కూడా ఆ శివుడు నెత్తి మీద నీళ్లు పోసి అయితే ఆ లాజిక్ని అప్లై చేస్తే అంత ఈజీగా మీరు అక్కడికి వెళ్ళి కూర్చోరని చెప్పాడు. అండ్ మనీష్ ముందుకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఇది ఇలా చేస్తావా, నువ్వు ఒకళ్ళని తొక్కి ఇలా వెళ్తావా, సో నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు మోరల్స్ అన్నావు, అదన్నావు, నా మోరల్స్ గురించి మాట్లాడావంటే. సో మనవాడు ఎథికల్గా ఏదైనా అంటే మనకి ఒకరితో క్లోజ్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు అంటే తినేమంటాడు, బ్రో ఎథికల్కి మోరల్లీ సో రెండింటిని డిక్షనరీలో కొడితే సినానిమ్స్ వస్తాయి బ్రో అని చెప్పాడు. ఫైనల్గా క్రిష్ గారు కూడా అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మనిషి ఒకటే గేమ్ ఆడుతున్నాడేమో అని అనిపించింది ఆయన కూడా. నాకు అదే అనిపించింది. ముందుకు రావాల్సింది డేర్ చేసి ఒక్కొక్కళ్ళు నేను రాను. ఈ అలేకి అయితే నేను రాను, ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను అది చెయ్యాలని అనుకోలేదు, ఇప్పుడు అలా చేశాను అనుకో, నాకు నేను రెండే అలా చేసినట్టే కదా, సో నేను ప్రెటెండ్ చేసినట్టే కదా, సో నేను అలా చెయ్యను నేనంట. అరే అమ్మ టాస్క్ అది అక్కడ బిహేవియర్ టాస్క్ కదా. ఇప్పుడు అసలు నువ్వు కొట్టి దాని తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడాల్సింది, ఏదైనా లాజిక్ చెప్పుకోవాల్సింది, నువ్వు కొట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత మా కడప డాక్టర్ గారు కూడా ఇది డెకరం కాదు, సో నేను గొడవ పడడానికి రాలేదు, అది నిజంగా గొడవ పడాలంటే గొడవ పడతాను కానీ నేనైతే చేయను అన్నాడు. నెక్స్ట్ మన శ్రీతేజ్, సో ఆయన కొంచెం సాధు జంతువులాగా ఉన్నాడు ఆయన. సో ఇది ఆయన జడ్జి పొజిషన్లో ఉన్నాడు. కంటెస్టెంట్ అంటే ఖచ్చితంగా చేసేవాడిని, జడ్జి పొజిషన్లో ఉన్నాడు. కంటెస్టెంట్ అయితే నువ్వు చెప్పేది ఇప్పటికి నీ మొహాన్ని కొట్టేవాళ్ళు కదా, జడ్జి మొహాన్ని మనం కొట్టాలి. నెక్స్ట్ మనవాడు నాగప్రశాంత్ నేను అది చేయలేను అది ఇది అంటే మనవాడు ఇంకోసారి అడుగుతారనమాట, ఎవరైతే నన్ను కొట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ముందుకు రానంటే మనీష్ అడుగు ముందుకు వేస్తారు. ఛత్రపతి సినిమాల ప్రభాస్ అన్న ముందుకు అడిగేసినట్టు వేస్తారు. వేస్తే అప్పుడు వాళ్ళు అడుగుతారు అంటే 100 పీపుల్స్ అంటే 100 సీట్స్ ఉంటే ఇది నీకు మోరల్ కాదు అంటే ఒక్క సీట్ ఉంది కాబట్టి నువ్వు దీనికి మోరల్ గిరి లేవు వాళ్ళు కొట్టేస్తావు అంటే. సో మనకు కొట్టడానికి సిద్ధమయ్యాడు బేసిక్గా. నాకు అదే నచ్చింది. సో నవదీప్ కూడా ఇంక ఎక్కువ మనకి మొహాన్ని కొట్టేదారు ఇక్కడ ఎందుకు వచ్చి గొడవ లేదని చెప్పి టాస్క్ కూడా ఆపేశాడు. వద్దులేరు బాబు టాస్క్, నువ్వు నా మొహాన్ని కొడతావు నాకు అర్థమైంది. ఓకే నాకు అర్థమైంది, నా మొహాన్ని కొట్టకే ఒకే ఒక్క వ్యక్తి మనీష్, మర్యాద అని చెప్పి అంటాడు. సో మనోడు సెలెక్ట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ టాస్క్ ఉంటుంది. దానికి ఊర్మిళ చౌహాన్ మళ్ళీ అగైన్ ఈ నాగప్రశాంత్ లాయర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వస్తారు. ఇద్దరికి ఏదో చేతులకి ఆ బజర్ అనేది వైబ్రేషన్ వచ్చేలాగా అది కడతారు, సో షాక్ వచ్చేలాగా ఇద్దరు స్క్వేర్ చేయాలి. సో వాళ్ళు చెప్పిన డ్రా చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు ఏవైతే సింబల్స్ చెప్తారో డ్రా చేస్తూ ఉండాలి. ఊర్మిళ చౌహాన్ చాలా కష్టపడింది.
నాకెందుకో ఇక్కడ ఒక్క చోట ఈ అమ్మాయికి ఏమైనా పాపం ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత వైబ్రేషన్ కూడా ఆ అమ్మాయి తట్టుకుంటూ అమ్మాయి అక్కడే ఆ పేపర్ మీద పెన్ హోల్డ్ చేస్తూ ఉంది. నాకైతే బాగా అనిపించింది అమ్మాయి. క్రిష్ గారు కూడా అదే అనిపించింది. కాకపోతే ఏంటంటే మనోడు దాంట్లో నుంచి కూడా ఒక కామెడీ యాంగిల్ బయట తీసుకొచ్చి అయ్యో అమ్మమ్మ చలికాలం చంపేస్తుంది అయ్యో, సో కొంచెం కామెడీ చేశాడు. సో మేబీ అట్రాక్ట్ అయ్యిండొచ్చు, మేబీ బిగ్ బాస్కి అది పనికి వస్తుంది. టాస్క్లు ఆడేటప్పుడు కొంచెం కామెడీ చేసే వాళ్ళు ఉంటే, కామనర్స్లో నుంచి కూడా ఆ కామెడీ చేసే వాళ్ళు ఉంటే మేబీ అది కొంచెం వర్కౌట్ అవుతుంది అన్న సెన్స్లో ఏమన్నా ఆలోచించారేమో కానీ బిగ్ బాస్ టీము. అదర్వైజ్ నాకు ఊర్మిళ అనే అమ్మాయి పాపం చాలా కష్టపడింది. అండ్ మనోడు నిజాయితీగా మధ్యలో అది ఆగిపోయింది, ఇక్కడ నాకు రావట్లేదు షాక్ రాదు, నాకు వైబ్రేట్ అవ్వట్లేదు, కొంచెం ఆగిందని చెప్పగానే మళ్ళీ చెక్ చేస్తారు, మళ్ళీ చేస్తే మళ్ళీ షాక్ అవుతుంది, ప్లీజ్ గ్యాప్ ఇవ్వండి అని ఏదో కొంచెం కామెడీ చేస్తారు. అని చాలామంది ఎంజాయ్ కూడా చేశారు ఆ కామెడీని. సో మనోడు తర్వాత ఫైనల్ టాస్క్ జస్ట్ నువ్వు చెప్పాను కదా, తర్వాత ఫైనల్ టాస్క్ ఫోన్లు పగలగొట్టే టాస్క్. ఈ ఫోన్లు పగలగొట్టే టాస్క్ తెచ్చి పెట్టినప్పుడు సో అందరూ వచ్చి నిలబడతారు, ఎవరైతే సెలెక్ట్ కాలేదో. సో మొత్తం 8 మంది అందరూ వస్తారు. 8 మంది, మనీషు, గీతమ్మ, కడప డాక్టరు, శ్రీతేజ్, లాయరు, అలేఖ్య, మన షకీబు, అందరూ వచ్చి అక్కడ నిలబడతారు. అందరూ మొత్తం డాలియా, సో వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. ఫోన్ పగలగొట్టాలి, ఎవరి ఫోన్ వాళ్ళు హ్యామర్ ఇస్తే ఫోన్ పగలగొట్టాలి. అస్సలు ఆ హ్యామర్ గేమర్ కదా, జస్ట్ ఫోన్ పగలగొట్టాలంటే మనోడు షకీబ్ ఫోన్ నేలకేసి కొట్టుండేవాడు, తొక్కి మొత్తం పోగొట్టేవాడు. అంత పిచ్చిలో ఉన్నాడు. యాక్చువల్లీ అబ్బాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలన్న అదైతే ఉందో అది నాకు నచ్చింది. దానికి మనోడు చూస్తే ఇప్పుడు నాకు అప్పుడు అర్థమైందంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను డ్యాన్స్ అది ఇది మొత్తం అతనికి తెలిసినవి అన్నీ చెప్పి పడుతున్నట్టున్నారు ఆ రోజు. అంత 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 డెస్పరేట్గా ఉన్నాడు వాడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. సో ఫోన్ ఇచ్చినప్పుడు పగలగొట్టాడు. అసలు నాకు అప్పుడెప్పుడు చిన్నప్పుడు నేరాల ఘోరాల్లో నూతన ప్రసాద్ గారు చెప్తుండేవాడు, వాడు అలా చంపేశాడు, వాడి భార్యని బండ తీసుకొని నెత్తికేసి దన్న గుద్ది చంపేశారు, అట్లాంటివి వినిపించాయి. కాబట్టి ఆ క్లిప్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంది, మీరు కావాలంటే ఎపిసోడ్లో చూడవచ్చు. నేను మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవుతే ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఆ క్లిప్ పెట్టాను. నాకైతే మొత్తం నవనాడులు నాకు సమ్మగా అనిపించింది. నాకు సీరియస్ నాకు కొడుతుంటే ఎక్స్ప్రెషన్ చూడాలా. లాస్ట్లో మళ్ళీ ఎట్లా అంట మామూలు కూడా కదా, అసలు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఒక భైరవుడు స్పైడర్ సినిమాలో ఆహా ఎలా ఉన్నాడు అసలు మనిషి, ఏమన్నా చేసిండా, అలాంటిది కావాలి యాక్చువల్గా. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వస్తువు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీ వన్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఫోన్ కింద పడితే నేను తిరిగి చూసుకోలేను. నా ఫేవరెట్ ఎవరైనా చూసి ఏం కాలేదులే అంటేనే నేను ఆ ఫోన్ తీసుకోగలుగుతా. కింద పడితే చూడలేను. పక్కన ఎవరైనా మనిషి కింద పడిపోతే చూడగలుగుతానేమో కానీ నా ఫోన్కి ఏమైతే నేను చూడలేను. సో అంత సెన్సిటివ్ ఉంటాం వస్తువుల పట్ల. పిల్ల జమీదారులో ఒక డైలాగ్ ఉంటుంది. సో దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులు వాడుకోవడానికి పంపిస్తే మనం మర్చిపోయి వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషులు వాడుకుంటాం. సెకండ్ కేటగిరీ చెందిన వ్యక్తి అనమాట. సో కాబట్టి అలాంటిది ఫోన్ పగలగొట్టడం. అండ్ డాక్టర్ కూడా ట్రై చేసింది, బట్ అది కొంచెం ఒక్కొక్క దెబ్బ వేసి కొట్టారు, అది అంతగా ఇంకా పగలేదనమాట. సో ఇంకొంచెం పగిలితే బాగుండు అది ఇది అన్నప్పుడు మనోడు పగలగొట్టేశాడు. అండ్ డాక్టర్ కూడా పగలగొట్టేశారు, ఇద్దరు పగలగొట్టారు. బట్ మనోడు పగలగొట్టేదానికి ఏదైతే చూపెట్టాడో ఆ ఇంటెన్సిటీ నాకు బాగా నచ్చింది. నాకు మామూలుగా నచ్చలేదు. కాకపోతే ఇద్దరు చెప్పారు ఎవరికి ఫోన్లు వాళ్ళకు ఉంటాయి, ఇంక ఎవరి మెలో డ్రామా వాళ్ళు వేస్తారు, అది ఆబ్వియస్లీ తెలిసిందే. ఇంకా నాకు ఫోను అది ఇది ఇప్పుడు వరకు ఆ డాక్టర్ గారు ఎన్ని ఫోన్లు మార్చుంటారు, ఓకే. బట్ అయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిట్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఎవరైనా యూటిలైజ్ చేసుకున్నారు. ఎవరి ఫోన్ వాళ్ళకి ఆల్రెడీ ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సెలెక్ట్ అవుతామా అవ్వమా అన్న ఒక డైలమాలో ఒక ఫోన్ పగలగొట్టడం అంటే గాల్లో డబ్బులు పెట్టి గాల్లో దీపం పెట్టి ఎదురు చూస్తున్నట్టే ఉంటుంది అనమాట. సో అలాంటి సిట్యువేషన్లో అలాంటి ఒక ఫోన్ని మనతో పాటు ఈ షోలో మనం రేపు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, బట్ మన ఫోన్ ఎప్పటి నుంచో మనతో ఉంటుంది కదా. సో అలాంటి ఫోన్ పగలగొట్టాలి అని అనుకోవడం చాలా కష్టం అది. సో ఇద్దరు పగలగొట్టారు. సో పగలగొట్టిన వాళ్ళలో ఒకరికైనా బెనిఫిట్ దొరికినందుకు నేను సంతోషంగా ఉన్నాను. అట్లీస్ట్ షకీబ్ అయ్యాడు. సో నవదీప్ చెక్కుతున్న శిల్పం అనమాట. సో కాబట్టి మనం ఏం చేయలేము. ఫైనల్గా ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ బిందు వచ్చి దాలియాని సెలెక్ట్ చేసింది. తన తప్పు తను సరిదిద్దుకుందేమో అని అనిపించింది నాకు బిందు. ఎందుకంటే దాలియా యాక్చువల్లీ షీ డిజర్వ్డ్. ఎందుకు డిజర్వ్డ్ అంటే సో ఫిజికల్గా గేమ్స్ ఆడేవాళ్ళు కావాలి అండ్ గట్టిగా మాట్లాడే వాయిస్లు కావాలి. అక్కడ ఫిజికల్గా గేమ్ ఆడేవాళ్ళు కావాలంటే కొంచెం ఆ బాడీ బిల్డ్
చేసేవాళ్ళు, ఆ ఫిజికల్గా అంటే జెంట్స్తో ఈక్వల్గా ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ని తట్టుకొని ఆడేవాళ్ళు, ఈక్వల్గా మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలు గేమ్స్ ఆడతారు బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు లాస్ట్ సీజన్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో ప్రేరణ అవ్వచ్చు, యష్మి అవ్వచ్చు, వీళ్ళు ఆడారు, గేమ్స్ ఆడారు. రోహిణి కూడా ఆడింది గేమ్, ఓకేనా. బట్ స్ట్రెంగ్త్, ఇప్పుడు రోహిణి గేమ్ ఆడింది, లాస్ట్ టాస్క్ గెలిచింది నిలబడి. అలాగా ఆ కోర్ స్ట్రెంగ్త్ని నిలబెట్టుకొని గేమ్ ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నాకు ఎందుకో దాలియా కొంచెం గట్టిగా గేమ్ ఆడుతుందేమో అనిపించింది. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అమ్మాయి ఆడాలి అంత అనుకుంటున్నా. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందా వెళ్దాం మనకు తెలియదు, కానీ ఆ స్ట్రెంత్ అయితే అమ్మాయికి ఉంది అని అనిపించింది. అనూష రత్నం మేబీ చెప్పాను కదా, మేనేజ్మెంట్ కోట అవసరం ఆ పదం మేబీ. సో బట్ నాకైతే మాత్రం ఈ దాలియా అనే అమ్మాయి సో పర్ఫెక్ట్లీ మ్యాచ్. సో బిందు, సో నేను మీకు రెడ్ ఇచ్చాను, ఒక ఎమోషనల్ సైడ్ నాకు మీకు ఇవ్వాలని అనిపించింది, బట్ ఆ రోజు మీకు నేను రెడ్ ఇచ్చాను. సో అందుకని మిమ్మల్ని నేను లోపల చూడాలని అనుకుంటున్నానని చెప్పి సో దాలియాని సెలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ అభిజిత్ వచ్చాడు. సో అభిజిత్ ఎందుకు అభిజిత్ లాస్ట్లో పెట్టాడు, యాక్చువల్గా హైప్ అభిజిత్కి ఉంది కదా, నేను అభిజిత్ యాక్చువల్లీ లాస్ట్లో వస్తాడు అనుకున్నా. బట్ నవదీప్ మొత్తం షో మొత్తం నవదీప్ సెంట్రిక్గా నడుస్తుంది, అభిజిత్కి అంతగా నడవట్లేదేమో అనిపించింది నాకు. సో నవదీప్ వస్తాడు, సో అభిజిత్ వస్తాడు. అభిజిత్ వచ్చి మన లాయర్ని సెలెక్ట్ చేస్తారు, లాయర్ నాగా ప్రశాంత్ని సెలెక్ట్ చేస్తారు. తనని సెలెక్ట్ చేసి సేమ్ ఇదే రీజన్ చెప్తాడు, మీలో కామెడీ సెన్స్ నాకు బాగా నచ్చింది, అండ్ దట్టు ఇంత హానెస్ట్గా నాకు అది వైబ్రేట్ అవ్వట్లేదు అని చెప్పారు కదా, మీరు కావాలంటే మీరు ఆడేసుకోవచ్చు ఫేక్గా, బట్ అది వైబ్రేట్ అవ్వట్లేదు అని చెప్పారు. సో నాకు అది నచ్చింది, అండ్ మీరు కామెడీ కూడా బాగా చేస్తున్నారు, ఇంకొంచెం మీకు ముందుకు వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నారు అని చెప్పి సో దీన్ని సెలెక్ట్ చేస్తాడు. ఫైనల్గా నవదీప్ వచ్చి షకీబ్ని సెలెక్ట్ చేస్తారు, తన చెక్కుతున్న శిల్పాన్ని తనే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో ఇది 15 మంది అగ్ని పరీక్షలలో సెలెక్ట్ అయ్యారు. అండ్ సెలెక్ట్ కాని వాళ్ళలో ఎవరైనా బాధ ఉంది నాకు అంటే, నాకు ఎందుకో ఎక్కడో నాకు ఆ ఊర్మిళ అనే అమ్మాయికి ఏదైతే అమ్మాయి ట్రై చేసింది, అమ్మాయి చాలా ఎఫర్ట్ పెట్టి చేసింది, అక్కడ కామెడీ చేయాలా లేకుంటే అది సీరియస్గా గేమ్ ఆడాలా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నాగప్రశాంత్ చేస్తుంది కొంచెం అది కామెడీ అయింది, బట్ అమ్మాయి చాలా ఫోకస్డ్గా పనిచేసింది అక్కడ టాస్క్. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది. అవి ఏ ప్యాటర్న్లో సెలెక్ట్ చేశారో కానీ సో ఓకే ఫైన్. సో ఒక లాయర్ కూడా ఉండాలని కోరుకున్నారేమో బిగ్ బాస్ హౌస్లో మరి. సో మరి నాగప్రశాంత్ని సెలెక్ట్ చేశారు, ఆల్రెడీ ఒక డాక్టర్ అమ్మాయి ఉంది కాబట్టి. సో మరి యాక్టర్ అవ్వాలనుకున్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, మిలిటరీ మ్యాన్ కూడా ఉన్నాడు కాబట్టి, షార్ట్ ఫిల్మ్లు చేసే వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి, అండ్ ఒక బైక్ రైడర్ కూడా ఉన్నాడు కాబట్టి, సో ఇంతమంది ఇంత డిఫరెంట్ యాంకర్ కూడా ఉంది. సో ఇంతమంది డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు కాబట్టి మేబీ లాయర్ని సెలెక్ట్ చేయాలని చెప్పి సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఒక చిన్నది ఒకటే అనిపించింది. సో మిగిలినదంతా నాకు ఓకే అనిపించింది 15 మందిలో. అండ్ వెళ్ళిపోయిన ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ అయితే మిగిలిన వాళ్ళ మీద ఎవరి మీద లేవు. వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోవటంలో నాకేం పెద్దగా ఏం అనిపించలేదు. ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దాలియాని సెలెక్ట్ చేయకపోతే నేను కొంచెం ఫీల్ అయ్యేవాడిని. మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సెలెక్ట్ అయిందని, సో పెద్ద ప్రాబ్లం లేదు, అది సంగతి. జై హింద్.